అంత ఓపెన్ నాకు 2 లక్షలు వస్తానన్నారు రాకపోతే బాధపడతా అంటే అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మోడీ మొహంలో అప్పుడు ఆ ప్రస్తావన అంటే భారతదేశంలో పాకిస్తాన్ స్కాండల్ ఉంటుంది. సో అందువల్ల ఇమ్రాన్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ రైట్ మనం డొనాల్డ్ ట్రంప్ పోతే మనం పులకరించిపోతున్నాం. ఇమ్రాన్ ఖాన్ పోయినప్పుడు పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్ మోడీ గారు అందుకున్నా అమెరికన్ పాలసీ ఆఫ్ రియల్ ఫారెన్ పాలసీ నాకు అవసరమైన ఇప్పుడు అదొక వారికి సో అదొక టెక్నిక్ ఏంటంటే పాకిస్తాన్ ఇది ఇన్నోవేటబుల్ అలయన్స్. ఎందుకంటే అతి పెద్ద మిలిటరీ భాగస్వామి అయితే పాకిస్తాన్ ఒక్కటే కొంటే అమెరికాకు గిట్టుబాటు. అందువల్ల ఇండియా కూడా కొనాలి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే మనకు ఇండియాలో ఏం చెప్పారు, మీకు చాలా మీ రక్షణ పాకిస్తాన్ కూడా రక్షణ వాళ్ళకి కాదు అని ఇద్దరు అమెరికా మనకు ఆయుధాలు సప్లై చేస్తారు, వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తారు అని మన ఇద్దరు తృప్తి కొట్టుకుంటూ వాడు చూసుకుంటుంటాడా. అర్థం మనకు F-15 ఇస్తున్నప్పుడు వాడికి F-15 ఇస్తుంది. మనకి ఏ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చిన వాళ్ళకి మిసైల్ డిఫెన్స్ ఆయుధాలు ఇద్దరికి ఇచ్చింది. కూడా పాకిస్తాన్ ఎక్కువగా అమెరికాలో పాకిస్తాన్ లోపలికి వెళ్ళి ఇస్లామాబాద్ సమీపంలోకి వెళ్ళి చంపి ఎట్లా వెళ్ళిపోతుంది. వెళ్ళాలని పాకిస్తాన్ కావాల్సిన వాడు కదా. అయినా కూడా అమెరికా సేకరించిన రక్తం నుంచి పాకిస్తాన్ మిలిటరీ కాల్స్తే అమెరికా వస్తాయి. సో అందువల్ల అమెరికా చెప్పినట్టు తినాల్సింది పాకిస్తాన్ ఇంకో నాలుగు లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ తీర్చిదిద్దాం.